హాయ్ హలో నమస్తే అందరికీ శ్రీ క్రోధీనామ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటే వేపూత కావాలి కదండి, అందుకని గోడకేసాను. వేపూత అయితే కోసాను. కింద మా అన్నని కూడా వీడియో తీస్తున్నారు. చూడండి ఎంత నీట్గా వేపూత కోసాను. అన్న మొత్తం వేపూతంతా తీసేసి ఒక పక్కన పెడుతున్నాము. ఒక 4-5 కుటుంబాలకైతే ఇవ్వడం జరిగింది. పూతంతా నీట్గా చాట్లో కొలిచేసుకొని క్లీన్ చేస్తున్నారు. ఈయన పనిలో ఈయన ఉన్నారు. నీట్గా ఒక్కొక్క పూత తీసి పక్కన పెడుతున్నారు. నేను కూడా ఉన్నాను అనుకోండి. వేపులన్నీ వేస్ట్ చేయకుండా పళ్ళదోవడానికి తీసి పెట్టుకుంటున్నాం. మా అమ్మగారు అంతా నీట్గా రెడీ చేస్తున్నారు. సాయంత్రం అయితే ఈ గుడికి అయితే వెళ్ళడం జరిగింది. ఒక పల్లెటూరులో ఉంది ఈ గుడి. పల్లెటూరు వాతావరణం చాలా బాగా అనిపించింది. పూర్వము ఇలా చెట్టు కింద ఉండేదంట అమ్మవారు. తర్వాత నీట్గా గుడి కట్టేశారు. గుడి చుట్టుపక్కల ప్రాంగణం కూడా ప్రదక్షిణలు చేయడానికి చాలా సౌకర్యంగా నిర్మించడం జరిగింది. చూడండి ఇంత నీట్గా కట్టారు. చుట్టూ ప్రదక్షిణ చేయడానికి కూర్చోవడానికి చాలా అనుకూలంగా ఉంది. తర్వాత అమ్మవారిని చూపిస్తాను చూడండి. అమ్మవారు అయితే చాలా శాంత స్వరూపిణిగా కనిపించింది నాకైతే. తీర్థం వేస్తున్నారు కదా, ఆయనే ఈ గుడికి సంబంధించిన వ్యవహారాలు చూసుకుంటున్నారంట. అమ్మవారు అయితే చాలా శాంత స్వరూపిణిగా అనిపించింది. అమ్మవారికి నిమ్మల మాల అలంకరించడం జరిగింది. అంటే నిమ్మకాయలతో కూర్చిన దండ. నిమ్మలమాల అయితే వేసేయడం జరిగింది. ఈ చెట్టు కింద ఉంది కదా అమ్మవారు. ఈ పూర్వం రోజుల్లో అమ్మవారు ఇలా ఉండేదంట. తర్వాత నూతనంగా నిర్మించడం జరిగింది. సాయంత్రం అలాగే ఆంజనేయ స్వామిని కూడా దర్శనం చేసుకోవడం జరిగింది. ఆంజనేయ స్వామి కూడా చాలా అభయం ఇస్తున్నట్లు చాలా బాగా కనిపించారు నాకైతే. ఈరోజు ఉగాది కాబట్టి భక్తుల తగ్గడి కొద్దిగా ఎక్కువగా ఉంది. ఆపాదమస్తకం వీడియో తీసుకోవాలనుకున్నాను, అలాగే తీసుకున్నాను కూడా. చూడండి పాదాల దగ్గర నుంచి ముఖం వరకు స్వామివారికి ఈరోజు ఆకుపూజ చేసినట్టున్నారు. మా ఉగాది పండుగనైతే ఇలా ఆహ్లాదంగా ఆనందంగా జరుపుకోవడం జరిగింది. మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.